స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు పేలవమైన పనితీరు కనబరిచిన మోతీనగర్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాఫర్ అలీని వెంటనే సస్పెండ్ చేయండి. హౌసింగ్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశం. హౌసింగ్ సమీక్ష నందు పబ్లిక్ హెల్త్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్. వైద్య సిబ్బంది కరోనా సమయంలో అందించిన సేవలు అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనూజా వెల్లడి. రామారావు కాలనీ పిహెచ్సి నందు ఘనంగా జాతీయ టీకా దినోత్సవం. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు ఉత్తమమైన పనితీరు కనబరిచిన మదనపల్లె పట్టణంలోని మోతీనగర్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాఫర్ అలీని వెంటనే సస్పెండ్ చేయాలని హౌసింగ్ జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని సిఎల్ఆర్సీ భవనం నందు హౌసింగ్ ఓటీఎస్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, హౌసింగ్ ఈఈ నాగార్జున, డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న లేఅవుట్లలో వేసిన బోర్లలో 4 బోర్లు ఫెయిల్యూర్ కావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్ల కోసం మంజూరు చేసిన 25 లక్షల్లో 10 లక్షల రూపాయలు వృధా అయ్యాయని, వెంటనే దానిని బోరు లారీ యజమాని నుండి రికవరీ చేయటం లేదా తిరిగి బోర్లు వేయించడం చేయాలని పబ్లిక్ హెల్త్ ఏఈ ఆంజనేయులను ఆదేశించారు. లేని పక్షంలో సస్పెండ్ మరి ఇతర ఏదైనా సమస్యలు ఉంటే మన ఈ రివ్యూ మీటింగ్లో మన గవర్నమెంట్ చేసే సార్కి అనుకూలం చేసే సార్ ఈ గారికి అలాగే కమిషనర్ గారికి డిఈ గారు వార్డ్ అమ్యూనిటీస్ అండ్ దెన్ మనకి నిమ్మన్నపల్లి అండ్ అంటే రివ్యూ మీటింగ్ అని చెప్పాలా. మీరు వచ్చి కూడా 1 year అయిపోతుంది. ఇప్పుడు ఓరియంటేషన్ అని కొత్తగా ఏమీ లేదు. మీరు చేయాల్సిన పని ఏంటో మీకు క్లియర్గానే తెలుసు. సో విల్ బి డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద రివ్యూ. హౌసింగ్ ఒకటే రివ్యూ చేస్తాము, నాట్ ఓటీఎస్, ఓన్లీ హౌసింగ్ విల్ బి రివ్యూయింగ్ ఎక్స్క్లూజివ్లీ లేఅవుట్ వారీగా. దయచేసి జస్ట్ టేక్ దిస్ రివ్యూ ఫర్ 45 minutes. తర్వాత 15 minutes we can have a discussion. Any doubts ఏదైనా ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. 12:30కి విల్ బి క్లోజింగ్. సో చూసుకున్నట్టయితే మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఓవరాల్గా మనము చూసినట్టయితే పర్ఫార్మెన్స్ ఈజ్ డీసెంట్. ఐ నాట్ సే ఎక్సలెంట్, పర్ఫార్మెన్స్ ఈజ్ డీసెంట్. వీ కెన్ డూ ఈవెన్ బెటర్. మదనపల్లి రూరల్, అర్బన్, అలాగే నిమ్మన్నపల్లి అండ్ రామసముద్రం మొత్తం అన్ని తీసుకుంటే మనకి 11,000 హౌసెస్ శాంక్షన్ కాను ఈ 3,550 కలుపుతారు. సో టోటల్గా 14,552 ఇల్లులు మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నట్టయితే అందులో కొత్తగా శాంక్షన్స్ అంటే లాస్ట్ 1 weekలో తీసుకున్నాం 3,550. అవి ఓకే, అవి రావడానికి కొంచెం టైం పట్టచ్చు. అవి కాకుండా చూసుకుంటే 11,000 శాంక్షన్స్ ఉన్నాయి. అందులో నిమ్మన్నపల్లి 1905, రామసముద్రం 1938, మదనపల్లి రూరల్ 4,902 అండ్ అర్బన్ 2,257. అవి ప్రస్తుతానికి ఉన్న 11,000 శాంక్షన్స్. అడిషనల్ శాంక్షన్స్ చూసుకుంటే 3,550లో మదనపల్లి అర్బన్కి ఎక్కువ తీసుకున్నాం, 2,250 తీసుకున్నాం. మదనపల్లి రూరల్ 500, నిమ్మన్నపల్లి 500, రామసముద్రం 300. ర్యాండమ్గా తీసుకున్నట్టున్నారు న్యూ శాంక్షన్స్, కరెక్ట్గా రౌండ్ ఫిగర్స్. సో 3,550 న్యూ శాంక్షన్స్. ఓకే, పక్కన పెడితే 11,000. ఈ 11,000లో ఇంకా నాట్ స్టార్టెడ్ హౌసెస్ 1,774. అందులో ఎక్కువగా మదనపల్లి రూరల్ 815, అర్బన్ 486, రామసముద్రం 286 అండ్ నిమ్మన్నపల్లి 187. పీవీఎల్ చూసుకుంటే
మళ్ళీ మదనపల్లి రూరల్ 1515, అర్బన్ 538, రామసముద్రం 288 అండ్ నిమ్మనపల్లి 213 అండ్ లైక్ వైజ్ డిఎల్ఆర్ఎల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే మనకి నిమ్మన్నపల్లి వాళ్ళు సుమారుగా 13.77 crores చేశారు, రామసముద్రం 11.93, రూరల్ 20.76 crores, అర్బన్ 10 crores చేశారు. సో మనం ప్రాజెక్ట్ కాస్ట్ కట్టినట్టయితే అంటే ప్రతి మండలానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇంటూ 1,80,000 వేస్తే దాన్ని ప్రాజెక్ట్ కాస్ట్ అంటారు. సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు నిమ్మన్నపల్లి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 43 crores 29 lakhs. అంటే టోటల్గా నిమ్మన్నపల్లికి ఉన్న 1900 ఇల్లులకి 1900 కేసారా 2400 కేసారా 13.77 crores చేశారు, అంటే 32% చేశారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలను, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను సన్మానించడం ఆనందంగా ఉందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనుజ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ పిహెచ్సి నందు జాతీయ టీకా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, మదనపల్లె అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, కమిషనర్ రఘునాథరెడ్డి, వైస్ చైర్మన్లు జింకా వెంకటచలపతి, నూర్ ఆజాం, కౌన్సిలర్లు కాజా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన వారి వద్దకు రక్తం పెంచుకున్న వారే వెళ్లని పరిస్థితుల్లో వీరందరూ ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చి సేవలు అందించారని కొనియాడారు. వీరు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. రైట్, థ్యాంక్ యూ. అట్లా మిమ్మల్ని ఈరోజు గొప్పగా పొగడాలో ఏమో తెలియట్లేదు, కానీ నిజంగా తల్లిదండ్రులు కూడా చేయలేకుంటే అంటే ఈ కరోనా టైంలో తల్లిదండ్రులు కూడా ఒక స్టేజ్లో అంటే భర్తకు వస్తే భార్య దూరం వెళ్ళిపోవడం, పరిగెత్తిపోవడం, బిడ్డలకు వస్తే ఎక్కడో అక్కడ ఆగిపోయి వాళ్ళని వదిలేసి అన్న చేయడం లేదు. అలాంటి టైంలో మీరు ధైర్యం చేసి ప్రాణాలు కూడా అంటే మాకు వస్తే కూడా పోనీలే అనేంతగా మీరు సేవ చేసి ఒక ప్రాణాన్ని విలువ ఏమి రానేది మీకు తెలుసు కాబట్టి అంతే వర్క్ చేసి నిలబెట్టినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు. తర్వాత ఈ వ్యాక్సినేషన్ అనేది అంటే మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఆరోగ్యం గురించి. అంటే కార్పొరేటెడ్గా ఉండే మంచి స్తోమత ఉండే వాళ్ళు మంచి హాస్పిటల్స్ పోతారు, చూపించుకునే కెపాసిటీ ఉంటుంది. కానీ పేదలకి మంచి ఆరోగ్యం అంటే ఆరోగ్యం బాగుంటే వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారు, వాళ్ళకి శక్తి ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవనాధారం వాళ్ళు చేసుకోగలుగుతారని ఉద్దేశంతో మంచి మెడికేషన్ ఇప్పించాలని గవర్నమెంట్స్ హాస్పిటల్సే కదండి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా తీసుకురావడం. అంటే ఈ ఏరియాలోకి వీళ్ళు ఇక్కడే వచ్చి అంటే ఎంత తొందరగా మనం మెడిసిన్ ఇస్తే ఎంత తొందరగా మనం ఇవ్వగలుగుతాము, నియర్ బై తీసుకొస్తే వాళ్ళకి హాస్పిటల్స్ ఈజీగా ఉంటుంది ఆ ఉద్దేశంతో అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క దానికి ఎక్కడికక్కడ మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవ అందించాలని నిరంతరము తప్పించే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఇన్ని మన గతకాలంగా చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఒక్కరే. ఎందుకంటే ఏ చిన్న పేదవాడికైనా ఏదైనా జబ్బు అయితే మన మామూలు ఏరియా హాస్పిటల్ పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూలో నిలబడాలి, గంటలు గంటలు పేపర్ రాయించుకోవాలి, ఓపీలో నిలబడుకోవాలి అని చాలా మంది అంటే డబ్బులు ఉండే వాళ్ళైతే పర్లేదు, లేనివాడు క్యూలో నిలబడే కంటే మనం ఏదో అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటాం లేని స్టేజ్కి వెళ్ళిపోయినాం. అంటే ఆ క్యూలో నిలబడలేక ఆ ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ హాస్పిటల్ రావడం అంతే అది ఒక అయితే మిమ్మల్ని అంటే దేవుడు మనకి ప్రాణం ఇస్తే ఇంకో దేవుడు డాక్టర్లు అంటారు, డాక్టర్ తర్వాత మీరే నెక్స్ట్ ఏమంటే ఏ చిన్న వీళ్ళు ఇది వచ్చినా మీరు డోర్ టు డోర్ పోతారు, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పోతారు. మీకు జ్వరం వస్తుందా, తగ్గు వస్తుందా, ఏమైనా వస్తుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూస్తారు. తర్వాత బిడ్డ పుట్టినప్పుడు బీసీజీ కార్డు
ప్రతి ఒక్క స్టేజ్లోన అంటే ఒక బుక్లెట్ ఉంటుంది, దాంట్లో ప్రతి నెల అంటే మెన్షన్ చేస్తూ పోతారు ఈ మంత్లీ ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి అంటే ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ పోతారు. అంటే ఎడ్యుకేషన్ ఉండేవాడు వ్యాక్సిన్ వేసుకుంటారు, లేనివాడు ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఈ టైంకి వేసుకోవచ్చు ఈ టైంకి వేసుకోవచ్చు తెలియదు. అట్లాంటి టైంలో ఏం చేస్తారు, మీరే డోర్ టు డోర్ వెళ్తారు, డోర్ టు డోర్ వెళ్ళి ఈ టైంలో ఈ వ్యాక్సిన్ వేసినా నెక్స్ట్ ఈ మంత్కి వ్యాక్సిన్ వేసుకోవాలి అనేది కూడా మీరే ఎడ్యుకేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే అంటే మామూలు దీంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా చిన్న స్టేజ్లో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కటి అర్థమైతే పోతుంది. మాకు పుట్టే బిడ్డల్ని మేము ఈ టైంలో ఇంజెక్షన్స్ వేసుకోవాలా ఇలా వేసుకోవాలి అది ఒకటైతే. తర్వాత కరోనా టైంలో 80 years ఫస్ట్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. అప్పుడు చాలా అపోహలతో చాలామంది వేసుకోవాలి, కానీ మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పడము వాళ్ళు తిట్టే కూడా తిట్టిపించుకున్నారు. సపోజ్ అంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అవుతుంది లేని బాధపడిన రోజుల్లో వాళ్ళు ఏమన్నా అయితే మీరు ఉంటారా గ్యారెంటీ ఇస్తారా అని కూడా మాట్లాడారు. సో అలాంటి వాళ్ళు కూడా మీరు ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తిట్టినా కూడా తిట్టిపించుకొని వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం ఇచ్చారు. దీంతో సెకండ్ వేవ్లో చాలా దారుణం జరిగింది. థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఈ వ్యాక్సినేషన్ జరగడం వల్ల మనకి అంత అపాయం జరగదు. తర్వాత 18 years వాళ్ళకి రీసెంట్గా 2 months బ్యాక్ మన ముఖ్యమంత్రి గారు వ్యాక్సిన్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ 12 to 15 years వాళ్ళకి కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా ప్రతి స్టేజ్ బై స్టేజ్ ఎక్కడికక్కడ మెడికేషన్ ఇప్పించాలి, మంచి వైద్యం అందించాలి, ఎక్కడ ప్రాణహాని జరగకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తీసుకొస్తున్నారు. దీనిని మీరు ప్రజలకు తీసుకుపోతున్నారు. దీన్ని ఇంకా మరింతగా మెరుగుపరచగలిగితే ఇంకా ద బెస్ట్గా తీసుకుపోతే కార్పొరేట్ హాస్పిటల్కి అవసరం లేదు, మేము గవర్నమెంట్ హాస్పిటల్ని చూపించుకోగలుగుతాము, మాకు అంత మంచి మెడికేషన్ జరుగుతుంది ఇక్కడ అనేంత కాదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ మనం కలిగించాలంటే మీ ద్వారానే జరుగుతుంది. మన వాళ్ళు చెప్తే తప్ప రాబోయే రోజులకైతే మనం చెప్పొచ్చు ఇలాంటి విపత్తు ప్రపంచానికంతా ఇది వస్తుందని మనం ఉన్నప్పుడు మన తరంలో వస్తుందని మనం ఊహించలా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్క ఆర్థిక ఇబ్బందులున్నా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రజల యొక్క జబ్బుల పైన ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఆర్థిక లోటున్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ భారతదేశంలో మరి ప్రజల ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా వెచ్చించి ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగకూడదు, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ రాష్ట్రంలో ఉండాలని తప్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా వేదికగా తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేస్తూనే డిఎంహెచ్ఓలు అయితేనేమి, జిల్లా కలెక్టర్ అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి, మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి, ఎండీఓలు అయితేనేమి, ఎంఆర్ఓలు అయితేనేమి, మా యొక్క మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండండి, ప్రజలకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, ఎక్కడ కూడా కరోనా వచ్చినా ఇమ్మీడియట్ గా మీరు ఇన్వాల్వ్మెంట్ కాండి అని మాకందరికీ కూడా ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్ల వారిని పెట్టి మరి ప్రాణ నష్టం అనేది ఎక్కువ జరగకుండా కాపాడిన నాయకుడు ప్రభుత్వం పార్టీ ఏదన్నానంటే ఆంధ్రప్రదేశ్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకున్నాం. చేయిని పట్టుకొని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నర్సులే. ఆ తర్వాత ఆశా వర్కర్లు వీళ్ళైతే గన ఇంకా డోర్ టు డోర్ పోయి మరి ప్రతి ఒక్క తావన ఎక్కడైతే ఒక కేసు వస్తే ఆ వీధులంతా బ్లాక్ చేయడము, ఆ వీధులంతా మా మున్సిపాలిటీ కార్మికులు వచ్చి శానిటైజర్ చేయడము, ఆ వీధంతా శుభ్రం చేయడము, మరి మీరు మా యొక్క సచివాలయంలో ఉన్న హెల్త్ సెక్రటరీ మీరైతేనేమి, ఆశా వర్కర్లు అయితే వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆ ఇంట్లోకి పోయి వాళ్ళ బంధువులకు అందరికి కూడా మరి వాళ్ళ చర్యలు తీసుకొని ఆ పేషెంట్ యొక్క స్థితిగతులు చూసుకొని హాస్పిటల్ కూడా మా వార్డులో అయితే గన హాస్పిటల్ కూడా మా వాళ్ళే ఇక్కడే ఉంది. మా ఉక్కినమ్మ గాని అనురాధ చాలా బాగా మా వాళ్ళు అయితే ఎవరేమో అయితే నాకు తెలియదు కానీ అందరూ బాగా చేస్తారనుకుంటా. మా రుక్మిణమ్మ మా 2 వార్డులు, నా భార్య ఒక వార్డు, నా ఒక వార్డు, నాకు 2 వార్డులు ఉన్నాయి. రాత్రే నాకు ప్రోగ్రాం చెప్పేస్తారు. రేపు మనం సచివాలయంలో ఏం చేయాలా, రేపు వార్డుల్లో మనం పోయి ఏం చేయాలా, సచివాలయంలో నుంచి రేపు ఏం ఇంజక్షన్స్ వేస్తున్నాం, వార్డులో పోయి ప్రజలకు ఏం చేస్తున్నామని నైట్ లోనే నాకు చెప్పేస్తారు. మా సచివాలయంలో ఉండే అనేక మంది సిబ్బంది ఉన్నారు, అడ్మిన్లు ఉన్నారు, అదేవిధంగా ఇంకా అనేక శాఖలు ఉన్నాయి. ఎక్కువగా నాతో టచ్ లో ఉండి మరి ఏ ఒక్క చిన్న విషయమైన కూడా నన్ను అప్రమత్తం చేసి రేపు ఎక్కడైనా పోతావేమన్నా రేపు కీలకమైనది ఉందని చెప్పేవాళ్ళు మా సెక్రటరీస్. మరి అంత బాగా కూడా అంటే ఉద్యోగం అందరూ చేస్తారు, నెలస్తో జీతం తీసుకుంటారు. అట్లా కాకుండా మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కరోనాలో ఇళ్లలోని పేషెంట్లకంతా కూడా మరి ఎంతో మందిని మా వార్డులో అయితే మా వాళ్ళు ఆ యొక్క అంబులెన్స్ లో కూడా ఎత్తి పెట్టడం
నిజంగా దేవుడు మీకు ఇది వరం అని కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన సర్వీస్. మరి మీకు ఇలాంటి సన్మానాలే కాదు, భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు మానవాన్ని ఉండేంత వరకు కూడా మనం తరించినాక కూడా రాబోయే భావితరాలకు కూడా మీ గురించి చెప్పడం, చెప్పి చూపించడం చరిత్రలో మీరు ఎప్పుడు కూడా నిలిచిపోతారని కూడా మీ తెలియజేసుకుంటూ మరొకసారి మీరేం అదే పడకండి. బలమైన నాయకత్వం ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, యువ నాయకుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ గారు కానీ నిరంతరం ప్రజా సమస్యలు కలిపి పోరాటం చేస్తూ నిత్యం ప్రజల కోసం తప్పించే మదనపల్లి శాసనసభ్యుడు మరి నవాజ్ బాషా గారు కానీ, వార్డుల్లో మా చైర్పర్సన్ గారి వార్డు కౌన్సిలర్స్ మేము కానీ ఎప్పుడు కూడా మీరు ప్రజలకు మేలు చేసారు. మీ అందరికీ మా అండదండలు ఎప్పుడు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తారు. ఎవరు నా బంధువులు కానీ అప్పుడు పలికరించాలంటే ఎవరు వాళ్ళు కరోనా ఉందంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మా వాళ్ళు కానీ వేరే వాళ్ళు మేము వింటా అంటే, కానీ మీరు అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఏఎన్ఎంకు ఫోన్ చేస్తాంటే మా ఇక్కడ కరోనా ఉంది, ఆ పేషెంట్ ఉన్నారు అంటే అప్పుడు పోయి వాళ్ళు పలకరించి వాళ్ళకి ఏమైనా వ్యాక్సినేషన్ కావాలా, మందులు కావాలా, ఏమైనా కావాలంటే అడిగించేవాళ్ళు. ఇట్లా సేవలు మీరు చేసినారు, చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. అదేవిధంగా మా జగనన్న చేస్తున్న నవరత్నాలన్నీ మీరు చూస్తున్నారు. అదేవిధంగా మీరందరూ జగనన్నకు ఇంకా మంచి పేరు తేవాలని నేను కోరుతూ మీరు వచ్చే కాలంలో కానీ అదే సేవలు అందించాలని నేను కోరుతున్నాను. ఈరోజు మనకి నేషనల్ వ్యాక్సినేషన్ డే అంటే మనకి టీకా కార్యక్రమం ఎలా చేసుకోవాలి, ఎలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది మనం స్పెషల్గా వ్యాక్సినేషన్ డే చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దీంట్లో మనకి విశేష సేవలు అందించిన ఏఎన్ఎంస్కి, ఆశాస్కి పర్టికులర్గా ఫెసిలిటేషన్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశము. అందుకని మీ అందరినీ ఈరోజు ఈ కార్యక్రమానికి కోరుకోవడం జరిగింది. ఇంతకుముందే మరి తెలియజేసినట్టుగా మనకి ఈ వ్యాక్సినేషన్ డేని సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనకి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, వ్యాక్సినేషన్ గురించి ఇంకా కూడా ఉన్న కొన్ని అపోహల గురించి కానీ, వాళ్ళలో ఉన్న రెసిస్టెన్స్ గురించి కానీ ఇంకా వాళ్ళలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది చాలా ముఖ్య ఉద్దేశము. అందుకనే మరి అన్ని పత్రికా విలేకరులకు కూడా మేము కోరుకునేది ఏమంటే ఈ వ్యాక్సినేషన్ డేని మన సెలబ్రేషన్ డేనే కాకుండా అవేర్నెస్ డేగా కూడా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ప్రజల్లో ఇంకా మేము వెళ్ళినప్పుడు కానీ ఎవరు వెళ్ళినా కూడా కొంతమందికి ఈ కరోనా వ్యాక్సినేషన్లో కానీ మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు వేసే వ్యాక్సినేషన్లో కానీ కొంచెం రెసిస్టెన్స్ ఉంది, ఎందుకు వేసుకోవాలి అనే కొంచెం డౌట్ కూడా ఉంది. సో అలాంటివి లేకుండా ఇంకా వాళ్ళే ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలి అని ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వ్యాక్సినేషన్ డే, నేషనల్ వ్యాక్సినేషన్ డే చేయబడుతుంది. దానిలో భాగంగా మేము ఒక మండలానికి 2 ఆశాల్ని, ఒక ఏఎన్ఎంని సత్కరించబడుతుంది. కానీ మాకు ఆ విధంగా చేయడం ఇష్టం లేక మన ప్రోగ్రాం ప్రకారం అందరూ ఏఎన్ఎంస్ కానీ, ఆశాలు కానీ అందరూ సమానంగా పనిచేశారు. వీళ్ళు తక్కువ పనిచేశారు, వాళ్ళు తక్కువ పనిచేశారు అని మేము వేలెత్తి చూపలేకుండా అందరినీ సమానంగా సత్కరించి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఇంకా కొంచెం వాళ్ళు ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారనే ఉద్దేశంతో అందరినీ ఈరోజు సత్కరించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన డాక్టర్లకు అందరికీ మా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి పిలవంగానే వచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఏంటంటే ఆశాలకి అందరికీ వాళ్ళకి సహకరించిన సూపర్వైజర్స్కి అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మీరు ఎవరు లేకపోతే అది అంత సక్సెస్ఫుల్గా జరగదు. కాబట్టి మీకు మీతో పాటు సహకరించిన అందరూ మనము ఏఎన్ఎంలు, ఆశాలే కాకుండా మీకు అందరికీ తెలుసు కూడా మనకి అదర్ సిబ్బంది, వేరే డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా మనకి అంతే సహాయ సహకారాలు అందించారు. అయినా కూడా ఓపిక్గా మాకు సమాధానం చెప్పారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సందర్భంగా. సో గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగాలంటే ఏఎన్ఎంస్, ఆశాస్ కంపల్సరీగా ఉండాలి. సో వాళ్ళ వర్క్ ఎప్పుడూ మేము అప్రిషియేట్ చేస్తాము. సో ఈ సందర్భంగా మేము ఏదైనా ఒకవేళ మెడికల్ ఆఫీసర్స్గా మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మీ అందరినీ మేము మన్నించుకొని కోరుతున్నాము. సో ఎవరు చేసినా మనము సర్వీస్ కోసమే చేస్తాం కాబట్టి
కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంటాయి. సో వెరీ హ్యాపీ. నాకు మంచి టీం ఉన్నారు, మాకు మా డాక్టర్స్ ప్లస్ మీరంతా కూడా ఒక మంచి టీము మదనపల్లి అర్బన్. సో ఏది ప్రాబ్లం లేకుండా డెఫినెట్గా మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గుర్తు తెలియని నెంబరు ద్వారా డబ్బులు చెల్లించాలని వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మి మోసపోవద్దని మదనపల్లె 2 టౌన్ సీఐ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన తన ఛాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇటీవల సైబర్ ఆర్థిక నేరాలు ఎక్కువగా అయ్యాయని అన్నారు. ప్రస్తుతం కరోనా మృతుల కుటుంబాలకు ఫోన్లు చేసి మీకు ప్రభుత్వ సాయం మంజూరు అయ్యాయని, మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండాలని చెబుతూ ఖాతా వివరాలు అడుగుతున్నారని తెలిపారు. కావున ప్రజలు ఇటువంటి గుర్తు తెలియని ఫోన్ నంబర్ల ద్వారా వచ్చే వాటిని నమ్మి మోసపోవద్దని హితవు. మదనపల్లి పట్టణ ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే, ఈ కరోనాలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి మేము కలెక్టర్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాము, ఐసిడిఎస్ అధికారులమని చెప్పేసి ఫోన్ చేయడం, అధికారులను కూడా దీంట్లో బోల్తా కొట్టించి వాళ్ళ ద్వారా చెప్పించి బాధితులను మోసం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని బలవంతంగా ఫోన్పే దాని ద్వారా లేదా వాట్సాప్లో ఒక నంబర్ ఎంటర్ చేయండి అని చెప్పేసి ఎనీడెస్క్ లేదా టీమ్ వ్యూయర్ అటువంటి యాప్ల ద్వారా వాళ్ళ డేటా మొత్తం కూడా దొంగిలించి వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా సేకరించి ఓటీపీలు అవన్నీ కూడా సేకరించడం, లేదంటే ఫోన్పే ద్వారా మీకు ఇంత డబ్బులు వేయండి మీకు ₹1,00,000 వచ్చింది లేదా 5 lakhs వచ్చిందని చెప్పి మోసం చేయడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. మీ ద్వారా మేము కోరుకునేది ఏమంటే ప్రజలందరూ కూడా అటువంటివి ఏమన్నా వస్తే చెక్కులు కానీ ఏదైనా కానీ వచ్చినాయని చెప్తే మీరు దయచేసి ఆ కన్సర్న్ అధికారుల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వెరిఫై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మీ వ్యక్తిగత సమాచారం అందజేయకండి. అదేవిధంగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయమని కానీ, వాట్సాప్లో ఈ నంబర్ ఎంటర్ చేయండి అని చెప్పడం కానీ, లేదా ఓటీపీ చెప్పమని, లాటరీ లేదా బహుమతులు వచ్చాయి మీకు అని కానీ, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మోసానికి గురి కావద్దండి. అట్లా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా పోలీస్కి చెప్తే ఏదైనా బ్యాంక్లో ఈ ట్రాన్సాక్షన్ జరిగే లోపల బ్యాంక్లో ఎక్కడైనా అమౌంట్ ఉంటే దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది. డిలే వల్ల చాలా వరకు డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాం. సార్ రీసెంట్గా ఇలాంటి కేసెస్ ఏమన్నా మా నోటీస్కి ఒక 2-3 కేసెస్ వచ్చాయండి ఇటువంటివి. అయితే వాళ్ళు లక్కీగా అవేర్డ్ ఉండడంతో కొంతవరకు వాళ్ళు డబ్బు వేయలేదు. మాకు అప్రోచ్ కావడంతో వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేశాము. ఫోన్పే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ ట్రేస్ చేయడానికి లెటర్ పెట్టాము. బట్ లక్కీగా ఒక విక్టిమ్ అయితే ఒక 10,000 వరకు వేసింది, అది ఫ్రీజ్ చేయగలిగాము. సెలవు మంజూరు కాకుండా విధులకు హాజరు కాకపోవటం, హాజరు పట్టిక నందు ఉద్యోగి వచ్చారా లేదా అనే చోట ఖాళీ ఉంచడంపై మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనుజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ నందున్న సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్పర్సన్ సచివాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో హాజరు పట్టికను పరిశీలించారు. వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి పేరు ఎదుట హాజరు పట్టిక నందు ఖాళీ ఉండటంపై ఆరా తీశారు. అతను లీవుపై వెళ్లాడని సచివాలయ అడ్మిన్ సమాధానం ఇవ్వగా మరి ఎందుకు ఆ విషయాన్ని నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. లేకుంటే అటెండెన్స్ వేసి శాలరీస్ పెట్టుకుంటానా? ఏది మెడికల్ లెటర్ ఇవ్వండి. ఎప్పుడు నాడు అడ్మిన్ ఈరోజు రామారావుపల్లి సచివాలయం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్రటరీస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి సేవలు
అందిస్తున్నారు, ఎలా ఏమన్నా అంటే సేవలు అందిస్తున్నారా, విధుల మీద కరెక్ట్గా వస్తున్నారా లేదా మీద విజిట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఈ వ్యవస్థ తీసుకొచ్చిందంటే ప్రజలకు సేవ చేయడం, ఈ బాధ్యతగా చేసిన రోజే మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాం. దీని గురించి ప్రతిరోజు నేను ఈ రోజు నుండి ఏదో ఒక సచివాలయంలో ప్రతిరోజు విజిట్ చేస్తాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విధులకి కరెక్ట్గా అటెండ్ అవ్వి ప్రజలకి సేవ అందించకపోతే ఎవరి మీద ఎలాంటి అభియోగం వచ్చిన ప్రజల దగ్గర నుండి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా బాధ్యతగా విధులు నిర్వహించుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందించాల్సిందిగా ఏ పథకాలైనా కావచ్చు, ఏ వ్యాక్సినేషన్ మీద కావచ్చు, శానిటేషన్ మీద కావచ్చు, ఏదన్నా కానీ ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా విధుల్లో ఉండాలి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మూమెంట్ బుక్లో రాసి వెళ్ళాలి. లేని పక్షంలో ఓపెన్గా దొరికితే మాత్రమే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మదనపల్లి వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అంతర్జాతీయ సహాయ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ రాబో 3 నెలలు వేసవికాలం కావడంతో మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి అధ్యక్షులు రాచపల్లి రాజేష్, కార్యదర్శి శ్రీనాథ్, కోశాధికారి కృష్ణారావు, జిల్లా కార్యవర్గం నగేష్, వెంకటేష్, బాలాజీ, శివప్రసాద్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్ తరఫున పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రోద్యమంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, దేశ స్వాతంత్రంలో పోరాడి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని పెంచి అందరికీ ఆదర్శంగా ఉన్నారు. వారి జన్మదినం రోజున మనం కలుసుకోవడం ఎంతైనా మన అదృష్టము. వారి అడుగుజాడల్లో నడిచి, అహింస మార్గంలో నడిచి అందరూ ముందు పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్ ఇద్దరు కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఎంతో మనకు మేలు చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేసి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్లో అన్నింటిలోనూ పాల్గొని మన కోసమని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అవతరించడానికి కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఈ జయంతి సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. జై వాసవి. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జన్మదినోత్సవం కాబట్టి ఇక్కడ వాసవి క్లబ్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషము. పొట్టి శ్రీరాములు గారి కులంలో మనం కూడా పుట్టినందుకు మనం కూడా చాలా దానికి చాలా సంతోషపడుతున్నాము. పొట్టి శ్రీరాములు గారు 49 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర ప్రదేశ్ అవతరణానికి పోరాడి ప్రాణాల త్యాగం చేశారు. అతనికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ మనము అతనికి ఈరోజు అతన్ని మనము స్మరణం చేసుకునే దానికి మనమందరము ఇక్కడ కలిసి అన్నదానం చేస్తున్నందుకు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అతను ఈ కార్యక్రమాలన్నీ చూసి సంతోషపడతాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వాసవి క్లబ్ వారికి, ఈ మహిళా వాసవి వనితా క్లబ్ వారికి నా యొక్క ధన్యవాదములు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మేము వాసవి క్లబ్ తరఫున చలివేంద్రం వాటర్ క్యాన్స్ ద్వారా
3 నెలల పాటు ఎండాకాలము అధికంగా ఉన్నందున 3 నెలల పాటు వాసవి క్లబ్ తరఫున ఉచితంగా త్రాగునీరుని నలువైపులా మదనపల్లి నలువైపులా మేము సరఫరా చేస్తున్నాము. అది ఒక ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మా వాసవి క్లబ్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ పొట్టి శ్రీరాములు గారు మీరు చూపించేటువంటి దారి సేవా మార్గంలో నడవాలనే ఒక ఉద్దేశంతో మేమందరం అదే దారిలో నడుస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తరిగొండనందు జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ముందు రోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వైభవంగా చాందిని బల్లను కట్టి ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. वसिष्ठावस्तंभोदायन सत्याधारण्यकेशांगीरथ कुंभोद्भवा कपिलसुगा पतंजलि यज्ञवल्कादि पुष्पादीना मुनीनां गर्भमंदिर सुगनाधिकस्तोटिकमध्यरंगमहाराष्ट्रान गोपुर प्राकार भजनालयावशाला आध्ययनिका मंडपानां नित्यरंगकेतुस्तंभनवलत्तवेदिकादि महारंगमंडपानां अग्निष्ठोमाजल आत्रमाजले गणवेद पशुवेदादि अश्ववेदादि महामहोत्सवादीनां रुद्रजस्तामधर्मण नारायण प्रबंध तर्कमीमांस व्याकरण महाभ्यास प्राभाकरण्यास वैशेषित अष्टादश पुराणानां कनकरक्त मौक्तिका विचित्रामणमय कुंकुम गौरोजन कर्पूरदाम्बूलादीनां शोभन द्रव्यानां षष्टिवासन अंकुरार्पण महामर्जन रक्षाबंधन पटप्रतिष्ठा ध्वजारोहण देवीदान कुंभस्थापन अस्मिन् महदि ब्रह्मांड गदाहरण्यके सकलादृष्टत्रयादि वराहाद्रंशगुणा पुराणबोधस्य जगन्मगन्धा भगवता बालशक्ति प्रकृते पूर्णादिजगदादिस्य परिमण्डलस्य अतल वितल सुदलाद्र महाद्रसादन पादालाख्यादि सप्तलोकादस्य गोविन्दवारा वेंकटरमण गोविन्द आनंदानव अनादर्शक गोविन्द गोविन्द श्री नारसिंहस्वामी गोविन्द
అంగన్వాడీ కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు పిలుపు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమానికి దూరంగా ఉన్న వారిని బలవంతంగా అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల అక్రమ అరెస్టులను అంగన్వాడీల అక్రమ అరెస్టులను వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేతనంతో కూడిన మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్ గా మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్ గా అంగన్వాడీల అక్రమ అరెస్టులను అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిర్లక్ష్యం వైఖరి అంగన్వాడీల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. పోలీసులు గృహ నిర్బంధనలు చేయడం, నిరంకుశ వైఖరి. ఎవరైనా విజయవాడకి వెళ్తున్నారు అంటే అంగన్వాడీలను అరెస్టు చేయడం, ఆశా వర్కర్లు ధర్నాకు పిలిపిస్తే మిడ్ డే మీల్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం, మిడ్ డే మీల్స్ వాళ్ళు ధర్నాకు పిలిపిస్తే అంగన్వాడీలను అరెస్ట్ చేయడం, ఇది పోలీసుల దౌర్జన్యం అంటే ఇదిగా ఉంది. కాబట్టి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు న్యాయమైన కోరికలు స్కీమ్ వర్కర్లు అడుగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కరోనాలో కూడా పనిచేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు వాళ్ళ కనీస వేతనం పెంచమని ప్రభుత్వాన్ని అడగడం కూడా ప్రభుత్వానికి ఆ స్కీమ్ వర్కర్లు నేరం చేసినట్లుగా భావిస్తున్నారు. ఎక్కడ వాళ్ళ న్యాయమైన కోరికలను చెప్పుకోవడానికి ధర్నాకు పిలిపిస్తే ఎక్కడ వాళ్ళని అక్కడనే అరెస్టు చేసి ఈరోజు ధర్నాను విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కనీస వేతనం మేమేం కోట్లు అడగలేదు, లక్షలు అడగలేదు, కనీసం మా పనికి తగ్గట్లు పారితోషం ఇమ్మని న్యాయమైన కోరిక అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచి సంవత్సరమైంది. తెలంగాణ పైన 1000 రూపాయలు వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ రోజు సీఎం హామీ ఇచ్చారు. ఈరోజు ఒక్క సంవత్సరమైనా కానీ ఈరోజు ప్రభుత్వము అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. ఈరోజు ధర్నాకు న్యాయంగా సామరస్యంగా మేము రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్తే కూడా 144 సెక్షన్ ప్రకారము పెట్టేసి దాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర పొందింది. ఈరోజు ప్రభుత్వానికి భయపడి అంగన్వాడీలు వెనక్కి రావడం లేదు. ఇలా మీరు ఎక్కువగా పోలీసు నిర్బంధనలు చేసి ఎక్కువ చేసినంత మాత్రాన ఆపలేరు మా పోరాటాన్ని. మీరు మాకు కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యాలు, మా సమస్యలు తీర్చే వరకు ఈ పోరాటం మేము ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న స్కీమ్ వర్కర్స్ ఈరోజు తమ న్యాయపరమైన కోరికలను ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసము ప్రభుత్వం దగ్గరికి అమరావతికి వెళ్తుంటే ప్రభుత్వము అతి నిర్లక్ష్యంగా పోలీసు వ్యవస్థను రంగంలోకి దించి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా నిర్బంధం చేయడం జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు బలవుతున్నారు. స్కీమ్ వర్కర్స్గా ఉన్న ఆశా వర్కర్లు అయితేనేమి, మిడ్ డే మీల్స్ వాళ్ళు అయితేనేమి, విఏఓలు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ఎవరు పోతున్నారు ఎవరు పోలేదని కూడా తెలుసుకోకుండా, ఏ రంగమూళ్ళని కూడా చూడకుండా పొలంలో పనిచేసుకుంటున్నా, ఇంట్లో పనిచేసుకుంటున్నా, ఆఖరికి శుభకార్యాలకు చావుకార్యాలకు పోతున్నా కూడా అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధం చేసి వాళ్ళను అరెస్టులు చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్నా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. కనీస వేతనం అమలు చేయకపోగా రోజు రోజుకు పని భారాన్ని పెంచుతున్నది. కనీసం ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతున్నది. ఎవరికి కూడా ప్రమోషన్ అంటూ ఇవ్వడం లేదు. రోజు రోజుకు అంగన్వాడీ రంగంలో అయితేనేమి, స్కీమ్ వర్కర్స్గా ఉన్న ప్రతి రంగంలోనైతేనేమి రాజకీయ జోక్యం ఎక్కువ అవుతున్నది.
ఉండొచ్చు, రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కానీ అది మనకు పనికొచ్చేట్టుగానే ఉండాలి, కానీ మనకు ఇబ్బందులు పెట్టేట్టుగా ఉండకూడదని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే బడ్జెట్లో అంగన్వాడీలకు, ఐసిడిఎస్కు రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ను పెంచకపోగా ఈ సంవత్సరము బడ్జెట్లో కోత విధించి అన్నీ బాగా చేసి పెట్టాలంటే ఏ రకంగా చేసి పెడతారు? నాసిరకమైన సరుకులు ఇచ్చి ప్రజా ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నారు. మంచి నాణ్యమైన సరుకులు కూడా అంగన్వాడీ కేంద్రాలకు మేము సరఫరా చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వము అంగన్వాడీలకు కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే ఇంకా అంగన్వాడీలు చాలా బలోపేతమవుతాయని మేము తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు పేలవమైన పనితీరు కనబరిచిన మోతీనగర్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాఫర్ అలీని వెంటనే సస్పెండ్ చేయండి. హౌసింగ్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశం. హౌసింగ్ సమీక్ష నందు పబ్లిక్ హెల్త్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్. వైద్య సిబ్బంది కరోనా సమయంలో అందించిన సేవలు అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనుజ వెల్లడి. రామారావు కాలనీ పిహెచ్సి నందు ఘనంగా జాతీయ టీకా దినోత్సవం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.